అరేయ్, బాగా డబ్బు సంపాదించాలి, ఆనందంగా గడపాలనుకునే మనకు ఆ దేవుడొక చక్కటి అవకాశాన్నిచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నువ్వు అన్నది నిజమేరా. ఈ దేశంలో ఉంటే మనకు ఉద్యోగాలు దొరుకుతాయని నమ్మకం లేదు. ఒకవేళ దొరికినా చాలని జీతాలు. అందుకే అమెరికా వెళ్లే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదురా. కళలు బాగానే ఉన్నాయి కానీ అమెరికా వెళ్ళడానికి, అక్కడ ఉద్యోగం చేస్తే అయ్యే ఖర్చుల గురించి ఏజెంట్ మీకేం చెప్పలేదా? ఆ కథ గురించి విన్నారు కదా, మరి దాని గురించి? అవునరా, నువ్వంటున్నది కూడా నిజమే. మీ తాత బాగా ఆస్తున్నవాడు, నీకే ఇబ్బంది ఉండదు. కానీ మా పరిస్థితి ఆలోచిస్తేనే. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇక మనం అమెరికా వెళ్ళినట్టే, మన కళ నెరవేరినట్టే. మీ పరిస్థితే ఇలా ఉంటే ఆస్తుంది కూడా మా తాతయ్య అమెరికా పంపడానికి వెనుక ముందు ఆడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను మా తాతకు చెప్తే డబ్బులు లేవన్నాడనుకో, అప్పో సప్పో చేసి నన్ను అమెరికా పంపవని చెప్తాను. అమెరికాలో ఏదో ఒక జాబ్ చేస్తూ మీ అప్పు తీరుస్తానని చెప్తాను. అప్పటికీ కాదు కూడదు అన్నాడనుకో, ఇంట్లో నుండి పారిపోతానని చెప్తాను. అప్పుడు మా అమ్మమ్మే మా తాతని ఎలాగైనా ఒప్పిస్తుంది. నేను కూడా మా నాన్నతో కాదు, కానీ మా అమ్మతో మా నాన్నకు నచ్చచెప్పని చెప్తాను. ఆమె కాదు కూడదు అన్నదంటే నేను అన్నం మానేస్తా అని చెప్తా. అరే, అసలే నువ్వు తిండిపోతేవి, అన్నం మానేసి ఎలా ఉంటావురా? 2 పూటలు ఇంట్లో తినకుండా బయట హోటల్లో తింటే మా అమ్మ భయపడి ఎలాగైనా మా నాన్న ఒప్పిస్తుంది. మీరు మీ ఇంట్లో ఏదో కథ చెప్పి ఒప్పిస్తారు, మా ఇంట్లో ఏ కథ చెప్పినా ఒప్పుకోరు. అందుకే నేను ముక్కుసూటిగా అడిగేస్తా. ఎలాగైనా పెద్దవాళ్ళని ఒప్పించి మనం అమెరికా వెళ్ళాల్సిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్ళు కాకుండా అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళు, బీచ్లు, క్లబ్బులు తిరుగుతూ ఊహిస్తేనే. వాడు అప్పుడే అమెరికాకు వెళ్ళిపోయినట్టున్నాడు, కానీ మనం వెళ్దాం పద. మనం మన ప్లాన్ అయితే సక్సెస్ చేసుకుని ఎల్లుండి మళ్ళీ కలుద్దాం. సరే పద. నేను కూడా వస్తున్నా, ఆగండి రా. ఏరా అఖిల్, మీ ఇంట్లో ఏమన్నారు? ఏమంటారు? మీకు చెప్పినట్టే భోజనం మానేశాను. దాంతో మా అమ్మ కంగారు పడి మా నాన్నతో, ఏమండి ఉన్న ఒక్కగానొక్క కొడుకు, వాడు తిండి తిప్పలు మానేస్తే మనం ఉండేందుకు? వాడు ఆనందం కన్నా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి? అప్పో సప్పో చేసి వాని కోరిక నెరవేర్చండి. మీరు కాదు కూడదు అన్నారు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంది. దాంతో మా నాన్న ఫ్లాట్. ఇంతకు మీ ఇంట్లో ఏమన్నారా? దాదాపు నా సంగతి అంతే. నేనెళ్ళి మా అమ్మమ్మని కాకపట్టేసరికి మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గరికి వెళ్ళి, వాడు అమెరికాకు వెళ్తానంటే డబ్బులు లేవన్నారట కదా అంది. వాడికి అమ్మైనా నాన్నైనా అన్నీ మనమే. వాడు వెళ్ళకపోతే నేను బాధపడతానండి, నేను తట్టుకోలేనండి అంది. అంతే, మా తాతయ్య ఫ్లాటు. ఇంకేముంది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అరే, ఇంతకు మీ ఇంట్లో ఏమన్నారా? నా విషయం ఏమున్నదిరా, మా తాతయ్యని ఎన్నిసార్లు అడిగినా కానీ ఏ సమాధానం చెప్పట్లేదు. అందుకే మీ తాతయ్యతోటి మా తాతయ్యని అడుగుదామని చూస్తున్నా. ఎస్, నువ్వు అన్నది నిజమేరా. మీ తాతయ్యకు దగ్గరగా ఉండే వ్యక్తి మా తాతయ్య మాత్రమే. సో మా తాతయ్య చెప్తే మీ తాతయ్య కాదరని అనుకుంటా. వాళ్ళిప్పుడు గుడి దగ్గరుంటారు, వెళ్ళి కలుద్దాం పద. అవునవును, వాళ్ళు అక్కడే అఖిల్ వాళ్ళ డాడీ కూర్చుంటారు. కూడా అక్కడే ఉంటాడు. నారాయణ గారు, నేను వచ్చి 20-25 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ శంకర్ గారు వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుందో లేదో తెలియదు. మరి ఆయనకు మీకున్నటువంటి సంబంధం ఏంటి? ఆయనకు నాకున్న సంబంధం ఇప్పటిది కాదు, చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నాం. ఆయన చదువులో చాలా తెలివైనవాడు. వాళ్ళ కుటుంబంలో గాని వాళ్ళ బంధువుల్లో గాని ఈయనలాగా చదివిన వారు ఎవరూ లేరు. ఇతను ఇంజనీరింగ్ చదివి దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నాన్నకు డబ్బులు పంపించేవాడు. ఊరి చివర ఉన్న భూములు అప్పుడు కొన్నాయి, అవి ఇప్పుడు కోట్ల ఆస్తులైనాయి. వాళ్ళ కుటుంబ విషయాలు మంచి చెడులు ఏమున్నా నేనే చెప్తాను కాబట్టి నేనంటే ఆయనకంత అభిమానం. దుబాయ్ నుండి వచ్చాక హైదరాబాద్లో వేరే ఉద్యోగంలో చేరాడు. ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు. బాబు పుట్టాక అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అతని కుటుంబీకులందరూ చనిపోయారు. వాళ్లకున్న ఆస్తిపాస్తులన్నీ పాలోళ్ళు కబలించాలని చూస్తున్నారని నేనే చెబితే ఇక్కడికి వచ్చాడు. అగో, అక్కడే ఉన్నారు. మా తాతయ్య అక్కడే కూర్చున్నాడు, వెళ్ళి మాట్లాడు. సరేగా వెళ్తున్నా. మనం ఎందుకు వెళ్ళిపోదాంపా. సరేపా. అది సంగతి. ఏం రాజేష్, నీ అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చింది? మా తాతయ్య పంపిస్తాడో పంపించడో ఏం అర్థం కావట్లేదు తాతయ్య. ఒక్కసారి మీ ఇద్దరు వచ్చి చెప్పండి తాతయ్య. సరే, ఇప్పుడే వచ్చి చెప్తాను.
నేను చెప్తే కాదనడానుకో. పురుషోత్తం గారు మీరు కూడా రండి, తాత ఇంట్లోనే ఉన్నాడు కదా. రండి తాతయ్య, మీరు తాతయ్యతో మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తా. శంకర్ బాయ్, శంకర్ బాయ్. అరే మీరే వచ్చారా? ఆ, నేనే మీకు కబురు చేద్దాం అనుకున్నాను. రండి కూర్చోండి. పిల్లలు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి మీ అభిప్రాయం? వాళ్ళ ఆనందం కన్నా మనకు కావాల్సింది ఏముంది శంకర్ బాయ్? చూడు నారాయణ, నిజం చెప్పాలంటే మా మనవణ్ణి అమెరికాకు పంపించాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. నా కొడుకు చనిపోయిన తరువాత వాణ్ణి వీడి రూపంలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటప్పుడు వీడు అమెరికాకు వెళ్తానంటే అదేంటండి, బాగా చదువుకున్న మీరే ఇలా అంటే ఎలా? మీ మనవడు అమెరికా వెళ్ళి బాగా సంపాదించడం మీకు ఇష్టం లేదా అన్నా? రమేష్, అయ్యగారు టిఫిన్ తీసుకురమ్మంటారా మీకు? వద్దు, వాళ్లతో పాటు నాకు టీయే తీసుకురా. సరే బాబు గారు. చూడండి, సంపాదన విషయానికి వస్తే మా వాడు జీవితాంతం కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాను. సహజంగా ఈనాటి యువత అమెరికాకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలని, ఆ మహానగరంలో మంచి ఆనందం పొందాలని ఉవ్విళ్ళూరుతుంటారు. అఫ్కోర్స్ వాళ్ళ కోరిక తప్పని నేను అనను. కానీ అక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్లకు ఉద్యోగం దొరుకుతుందనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి పంపించే ఏజెంట్లు మంచివాళ్ళు కాకపోతే అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు. తద్వారా నానా వెట్టి చాకిరీలు చేస్తూ ఎన్నో అవస్థలు పడుతున్నామని నా కొడుకే స్వయంగా చెప్పాడు. అంతెందుకు, మావాడికే ఉద్యోగం దొరకలేదు. తిరిగి ఇండియాకు రావాలంటే అవమానంగా భావించాడు. ఎలాగైనా ఇక్కడే ఉండి మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. భుక్తి గడవాలిగా పెట్రోల్ బంకులో ఉద్యోగానికి చేరాడు. మీ కొడుకు పెట్రోల్ బంకులో పనిచేస్తూ అంతా సంపాదించాడా? మీ అనుమానం నాకు అర్థమైందండి. అసలు వాడి అదృష్టం అప్పుడే మారింది. ఎందుకంటే ఇండియా నుంచి అమెరికాలో స్థిరపడిన ఒక వ్యాపారవేత్త వీడికి పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. మా వాణ్ణి ప్రేమించడంతో ఆయన కూడా కూతురు కోరిక కాదనలేక తనకిచ్చి పెళ్లి చేశాడు. సంవత్సరం తిరగక ముందే వాడి కొడుకు పుట్టాడు. కాలం సాఫీగా కొనసాగుతుంది. సంతోషించాం మేము కూడా. 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కారు యాక్సిడెంట్లో చనిపోయారు. పలకరించడానికి మేము అమెరికాకు వెళ్ళాం. అప్పుడు మా వాడు, నాన్నగారు, అటు ఉద్యోగం ఇటు మా మామగారి బిజినెస్ చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంటుంది కదా. అక్కడుండి ఏం చేస్తారు? నాకు తోడుగా ఉంటారు కదా అన్నాడు. వాడు చెప్పింది కూడా సహజమే అనిపించింది. సరే, ఇండియాకు వెళ్ళాక ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి అక్కడికే వెళ్ళి స్థిరపడదామని అనుకున్నాం. మేము ఇండియాకు తిరిగి వచ్చాము. అదేం దురదృష్టమో కానీ కొంతకాలం గడిచాక నా భార్య అనారోగ్యం పాలైంది. మాయదారి రోగం వచ్చింది. ఎంతమందికి చూపించినా అది అంతు చిక్కలేదు. మంచానికే పరిమితమైంది. చిన్నపిల్లను సాకినట్టు ఆమెను చూస్తూ కాలం గడుపుతున్న నాకు అమెరికా నుండి పిడుగులాంటి వార్త వచ్చింది. మావాడు గుండెపోటుతో మరణించాడు. ఏం చేయాలి? మా భార్యకు చెప్పాలా? నాలో నేను దాచుకోవాలా? ఏం చేయాలో అర్థం కాలేదు. మా వాడి ఫ్రెండ్స్ వాడి అంతిమ కార్యక్రమాలు వీడియో తీసి పంపించారు. ఎలాగూ అక్కడికి వెళ్ళి చూడలేము. కనీసం వీడియో ద్వారానైనా నా భార్యకు చూపిద్దామని చూపించాను. అందులో నా మనమడు నా కొడుకు తలకొరివి పెడతా ఉంటే ఆ దృశ్యాన్ని చూసి నా భార్య బాబు అంటూ
మీరు చెప్తుంటే మాకే దుఃఖం ఆగడం లేదు. ఎలా తట్టుకున్నావు శంకర్ బాయ్? ఇలాంటి దుస్థితి మగవాడు కూడా రాకూడదు. ఇన్ని ఆటుపోట్లు తింటూ ఎవరి కోసం బ్రతకాలి అనుకున్నాను. నేను ఇలా ఆలోచిస్తున్న తరుణంలో నా కోడలి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మామయ్య, నా ఆరోగ్యం బాగాలేదు, మీరు రావాలి అంది. వెంటనే అమెరికాకు వెళ్ళాను. అక్కడ అవసాన దశలో ఆమె ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాక బాబుని తీసుకొని నా చేతిలో పెడుతూ, మామయ్య, వీణ్ణి పెంచే బాధ్యత మీదే మామయ్య అంది. నా వంక దీనంగా చూస్తూ వెళ్ళిపోయింది. దహన కార్యక్రమాలు అన్నీ జరిపించాను. కొద్ది రోజులు అక్కడే ఉండి అక్కడి ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి ఇండియాకు వచ్చాను. నా కొడుకులాగే నా మనవడిని ఇంజనీర్ని చేశాను. ఈరోజు వాడు అమెరికా వెళ్తానంటే నాకెందుకో భయంగా ఉంది. ఎందుకంటే ఏ తండ్రికైనా తలకొరివి పెట్టాలనే కోరుకుంటాడు. ఆ అదృష్టం నాకు దక్కలేదు. కనీసం నా మనవడి చేతనైనా తలకొరివి పెట్టించుకోవాలనుకున్నాను. కానీ వాడు అమెరికా వెళ్తానంటున్నాడు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? వాడు అమెరికాకు వెళ్ళకముందే నేను చనిపోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు శంకర్ బాయ్? నువ్వు ఎప్పుడు చావాలంటే అప్పుడు చావడానికి చావు నీ చేతిలో ఉందా? నారాయణ, నీకో విషయం తెలుసా? మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు బ్రతకడానికి మందులు పనిచేస్తాయి. కానీ అవే మందులు మనిషి ప్రాణం తీయడానికి కూడా పనిచేస్తాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇవి చూశారా? ఈ టాబ్లెట్స్ 4 వేసుకున్నామంటే ఇక అంతే. ఇలాంటి నిర్ణయాలు అయిన వాళ్లకో ఆప్తులకో చెప్తారు. నాకున్నది మీరే ఆప్తులు అయిన వాళ్ళు. అందుకే మీకు చెప్తున్నాను. నేను చనిపోయానన్న వార్త వింటే వాడు తట్టుకోలేడు. అందుకే మీరే వాడికి నచ్చజెప్పి అన్ని కార్యక్రమాలు మీరే నిర్వహించాలి. ఆస్తిపాస్తులన్నీ వాడి పేర రిజిస్ట్రేషన్ చేయించాను. వాడికి ఏ లోటు లేకుండా చేశాను. నేను ఖచ్చితంగా చావాలని అనుకుంటున్నాను. తాతయ్య, 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 ఏమైంది నాన్న? తాతయ్య, అమ్మ నాన్న లేని నన్ను ఏ లోటు లేకుండా పెంచావు తాతయ్య. జీవితాంతం కూర్చొని తినంత ఆస్తి సంపాదించి పెట్టారు. మీ అపారమైన ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నా తాతయ్య. నేను తట్టుకోలేకపోతున్నా. నన్ను క్షమించు తాతయ్య, నన్ను క్షమించు. లే నాన్న, లే. ఇప్పుడు ఏమైందని? ఏ కాకముందే ఆ భగవంతుడు నా కళ్ళు తెరిపించిన తాతయ్య. నన్ను మీరు అమెరికా పంపకపోతే మిమ్మల్ని ఏమైనా చేసి నేను అమెరికా పోదామనుకున్నా తాతయ్య. అంతటి కిరాతకుని తాతయ్య నేను. నిన్ను అమెరికాకు పంపించనని నేను అనలేదు కదా నాన్న. ఆ తాతయ్య, నన్ను విడిచి ఉండలేని నువ్వు నీ ఆనందాన్ని చంపుకొని నేను ఆనందంగా ఉండాలని చూస్తావు. నేను అమెరికాకి వెళ్తే ఒకవేళ నువ్వు చనిపోతే నీ తలకొరి పెట్టడానికి నేను వస్తానో రానని నేను వెళ్ళకముందే చనిపోయి నా చేత తలకొరికి పెట్టించుకోవడానికి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైనావు తాతయ్య. నా కోసం బ్రతుకుతున్నా. మిమ్మల్ని విడిచి ఏ దేశానికి పోయినా నా బ్రతుకు అర్థం లేదు తాతయ్య, అర్థం లేదు. నేను ఏ దేశానికి పోను తాతయ్య, నా దేశానే ఉంటాను. మా తాతయ్యతోటే ఉంటాను తాతయ్య. చూశారుగా, నేటి యువత చాలా ఆవేదనలో పడుతూ ఉన్నారు,
బాగా డబ్బు సంపాదించాలి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన ప్రతి యువతలో వస్తూ ఉన్నది. అందులో భాగమే విదేశీ వ్యామోహం ఆ యువతలో బలపడుతూ ఉన్నది. మరి ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉద్యోగాలు దొరక్క అష్ట కష్టాలు పడడం, వాళ్ళు బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులను ఆవేదన భరితులను చేయడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, చరిత్ర చెబుతూనే ఉంది. మరి ఈ విషయంలో మనందరూ తప్పకుండా ఆలోచించాల్సినటువంటి ఆసన్నం యువతకు వచ్చింది. ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి, అట్లా ఏజెంట్ల చేతుల్లో మోసపోవాలి, అక్కడికి వెళ్ళాక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడడం జరుగుతున్నాయి. అందుకే ఓ యువత, మీరు ఆలోచించండి. మీ విదేశీ వ్యామోహంతో స్వదేశాన్ని దూరం చేసుకోకండి. మీ ప్రగతిని, మీ తెలివితేటలను స్వదేశానికి మీరు అంకితం చేయండి. ఇక్కడ మీ యొక్క తెలివితేటలను చూపించండి. ఇదే మా సారాంశం.